మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ కెరీర్లో ఈ పేషెంట్కి సక్సెస్ అయితే చాలు, ఆ కెరీర్ మొత్తం సక్సెస్ అయినట్లే, అలాంటి పేషెంట్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? యంగ్ కపులే ఉండే, మ్యారేజ్ 5 years అవుతుంది. సడన్ గా హస్బెండ్ ది కౌంట్స్ చెక్ చేసుకుంటే 0 కౌంట్ ఉంది, స్పెర్మ్ కౌంట్. అప్పటి వరకు తను చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయనకి ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడు, ఇంకా 0 కౌంట్ ఉంటే నీ ఛాన్సే ఉండదు, డోనర్ స్పర్మ్స్ తీసుకోవాలి, నీ స్పర్మ్ తోటి అవ్వరు అనేసరికి హస్బెండ్ కుప్పకూలిపోయాడు. తర్వాత నా దగ్గరకు వచ్చారు. 0 కౌంట్ ఉన్నా గానీ మనకి లోపల స్పర్మ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆయన అసలు నమ్మలేదు, నేను ట్రై చేయను, వైఫ్ చెక్ చేస్తాను అని చెప్పి అతన్ని రమ్మంటుండే. నేను ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కాస్త సైకియాట్రిస్ట్ కు మారిపోయి కౌన్సిలింగ్ ఇచ్చారు. బ్లడ్ టెస్ట్, జెనెటిక్ టెస్టింగ్ అవన్నీ చేసినాక నీడిల్ తోటి స్పర్మ్స్ తీసేది ఉంటుంది. వాళ్ళ వైఫ్ డిస్క్రైబ్ చేస్తుండే, నేను అసలు మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీ దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం మన ముందు ప్రముఖ వైద్య నిపుణులు, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ పూర్ణిమ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ లైఫ్ లో, మీ కెరీర్ లో ఈ పేషెంట్ కి సక్సెస్ అయితే చాలు, ఆ కెరీర్ మొత్తం సక్సెస్ అయినట్లే, అలాంటి టైం ఎప్పుడన్నా వచ్చిందా? అలాంటి పేషెంట్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? పేషెంట్ కి అసలు కౌన్సిల్ చేసి మీకు పాసిబిలిటీ ఉంటుంది, ట్రై చేయండి అని ఒప్పించడమే నాకు పెద్ద టాస్క్. ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒప్పించడమే పెద్ద టాస్క్ ఉండే. ఎందుకంటే హస్బెండ్ కి 0 కౌంట్స్, స్పర్మ్ కౌంట్ 0 ఉండే. వాళ్ళకి యంగ్ కపులే ఉండే, సమ్ 23-25 years ఉండే, హస్బెండ్ 30 years ఉండే, మ్యారేజ్ 5 years అవుతుంది. సో వాళ్ళు ఎంత స్టార్టింగ్ అంత సీరియస్ గా తీసుకోలేదు. సో 2 to 3 years తర్వాత ప్లాన్ చేసుకుంటే కావట్లేదు అంటే సడన్ గా హస్బెండ్ ది కౌంట్స్ చెక్ చేసుకుంటే 0 కౌంట్ ఉంది. అప్పటి వరకు తను చెక్ చేసుకోలేదు, ఎప్పుడు చెక్ చేసుకోలేదు. కానీ పిల్లల కోసం ట్రై చేస్తున్నాను. 2 years ట్రై చేశారు. ఫస్ట్ 2 years వదిలేశారు, ఒక 2 years నుంచి ట్రై చేస్తున్నారు, కావట్లేదు. నార్మల్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన నార్మల్ ఒక టాబ్లెట్స్ ఇచ్చారు, 3 months ట్రై చేయమన్నారు. తర్వాత ఒక 1 or 2 months స్కాన్స్ చేసుకున్నారు. ఇంకా కావట్లేదని అప్పుడు సెమెన్ టెస్ట్ చేశారు. సెమెన్ టెస్ట్ చేస్తే 0 కౌంట్ అనగానే హస్బెండ్ కుప్పకూలిపోయాడు. ఆయన అసలు ఎలా ఎంత ఎగ్జాస్ట్ అయిపోయాడంటే ఇంకా అసలు ఆయన ఉన్న డిప్రెషన్ ని చెప్పలేకపోయాడు. అసలు ఆ పేషెంట్ అది తెలిసిన తర్వాత ఒక 6 months 1 year దగ్గరికి తర్వాత నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ వైఫ్ డిస్క్రైబ్ చేస్తుండే, నేను అసలు చాలా బాధపడ్డాను, అసలు మీరు అనవసరంగా అంత బాధపడ్డారు, దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అని. ఆయనకి ఆర్ఎంపీ డాక్టర్ చెప్పాడు, ఇంకా 0 కౌంట్ ఉంటే నీ ఛాన్సే ఉండదు, డోనర్ స్పర్మ్స్ తీసుకోవాలి, ఇంకా అసలు నీకు పిల్లలే నీ స్పర్మ్ తోటి అవ్వరు అనేసరికి ఆయన ఎంత బాధపడ్డారు. లేడీస్ లో ప్రాబ్లం ఉందంటే సో ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని అనుకుంటారు, దానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ కన్సీవ్ అవుతారు అనుకుంటారు. కానీ మేల్స్ లో చాలా సెన్సిటివ్ గా తీసుకుంటారు దాన్ని. అసలు అప్పుడు కూడా వాళ్ళ వైఫ్ ఫోర్స్ చేసి అసలు ఎందుకు అందరమాట, ఒక్కసారి మేడం దగ్గరికి వెళ్దాము, చూద్దాము, చూపించుకుంటే మనకి ఏదైనా ఇంకో దారని ఉంటుంది కదా అన్నట్టు. ఇంకా కొందరు ఏంటంటే ఆమెకి డోనర్ స్పర్మ్ కి వెళ్ళిపోండి, డోనర్ స్పర్మ్ నుంచి IUIకి వెళ్ళండి అంటే తను ఒప్పుకోవట్లేదు. కానీ వాళ్ళు అసలు వేరే ఛాన్స్ లేదు, ఇంకా ఎన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇంకా లేదు, స్పర్మ్ కౌంట్ రాదు అన్నప్పుడు అలాంటి డెసిషన్ తీసుకోవాలి అంతే. అసలు 0 కౌంట్ అనగానే ఛాన్సే ఉండదు, 0 ఛాన్స్ అన్నట్టుగానే ఆయన ప్రిపేర్డ్ ఉన్నారు. అసలు అది తెలిసిన తర్వాత అసలు ఎవరినైనా ఇంకో ఒపీనియన్ తీసుకుందాము, ఇంకొకరిని మాట్లాడదాము అన్న ఆలోచన కూడా లేదు. నా దగ్గరకు వచ్చినాక అలా ఉండదు సిచ్యుయేషన్. 0 కౌంట్ ఉన్నా గానీ మనకి లోపల స్పర్మ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఏంటంటే స్పర్మ్స్ ఉంటాయి కానీ కొన్ని కండిషన్స్ లో బయటికి రావు. ట్యూబ్ ఇట్లా అబ్స్ట్రక్ట్ అయిపోతే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి కండిషన్స్ లో మనకి మంచి ఛాన్స్ ఉంటుంది. IVF కి వెళ్తే మనకి స్పర్మ్స్ బయటికి తీసి చేసే ఛాన్స్ ఉంటుంది. మనకి కొన్ని కండిషన్స్ లో ఉండదు, కానీ మనం ముందే తెలుసుకుందాము, ట్రై అయితే చెయ్యాలి కదా, మనం వేరే ప్రయత్నం చేయాలి. అసలు ఛాన్స్ వస్తుందా లేదా అనేది మనం అయితే చెక్ చేసుకోవాలి. ఆయన అసలు నమ్మలేదు, నేను ట్రై చేయను, నేను అసలు వద్దు రాదు అని అంటే కూడా ఆయన వెంటనే ఒకసారి మల్టిపుల్ టైమ్స్ మీరు రండి వైఫ్ చెక్ చేస్తాను అని చెప్పి అతన్ని రమ్మంటుండే. నేను ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కాస్త సైకియాట్రిస్ట్ కు మారిపోయి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ అయిపోయింది. ఆయన అసలు చాలా మీ వైఫ్ ప్రాబ్లం ఉంది, వైఫ్ ని చూస్తాను నేను అని అలా పిలిపిస్తుండే నేను. మందుకోసారి దే ఆర్ వెరీ గుడ్ కపుల్, మంచి అండర్స్టాండింగ్ లవింగ్ కపుల్. చదువుకున్న వ్యక్తేనా తను? కొంచెం బెటర్, బేసిక్ జాబ్, గ్రాడ్యుయేట్ తెలిసిన వ్యక్తే, కానీ హీ వాజ్ నాట్ అంటే రెడీ లేకుండే ఎక్స్ప్లోర్ చేయడానికి, అంత అప్సెట్ అయిపోయింది. ఓకే చేయలేకపోతున్నాడు. సో నేను వైఫ్ ని పిలిచినప్పుడల్లా నేను చెప్తున్నాను, మీది
కూడా ఒకసారి బేసిక్ బ్లడ్ టెస్ట్ చేద్దాం, ట్రై చేద్దాం అంటే అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు. వేరే కేసెస్ చూపించాను, వేరే పేషెంట్స్ అందరు డెలివరీ అయ్యి పాజిటివ్ వచ్చినవి అవన్నీ చూసినాక ఆయనకు కూడా కొంచెం హోప్ వచ్చింది. సో బ్లడ్ టెస్ట్ అన్ని చేయించాము, బ్లడ్ టెస్ట్, జెనెటిక్ టెస్టింగ్ అవన్నీ చేసినాక నీడిల్ తోటి స్పర్మ్స్ తీసేది ఉంటుంది. అలా తీసినా గానీ మనకు ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ మనం ప్రయత్నం చేద్దాము అని ఛాన్సెస్ అన్నాను. అయితే ఉన్నాయి. ఉన్నాయి, డెఫినెట్ గా మనం ఛాన్స్ తీసుకోవచ్చు, హార్మోన్స్ అన్ని బాగున్నాయి, ఛాన్స్ తీసుకోవచ్చు అని చెప్పాను నేను. ఓకే మేడం. సరే అని చెప్పేసి వాళ్ళకి వైఫ్ కి అంతా ఇంజెక్షన్స్ ఇచ్చాము, అన్ని చేసాము. ఎగ్స్ తీసిన రోజు అదే రోజు ఆయన కూడా హస్బెండ్ కూడా అది ఉన్న రోజు కూడా నాకు నైట్ కూడా కాల్ చేశారు, మార్నింగ్ కూడా కాల్ చేసి మేడం వస్తాయి కదా అంటే, నేను ఖచ్చితంగా చెప్పలేను, నేను ఫాల్స్ హోప్ ఇవ్వలేను, కానీ ట్రై మాత్రం చేద్దాము, మనం ఎలా అనుకుంటే అలా మనం ట్రై అయితే చేయాలి కదా. చేశాను, మంచి ప్రొసీజర్ వచ్చింది, యూరాలజిస్ట్ ని పిలిపించాను, స్పర్మ్స్ వచ్చాయి. ఓకే. స్పర్మ్స్ ఈజీ అప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? తనకి స్పర్మ్స్ రావాలి దేవుడానికి ఎంత మొక్కాను నేను. అమ్మాయి అనుకున్నారు అప్పుడు మీరు? అప్పుడు అనుకున్నాను అమ్మాయి చేసినందుకు ఒక పర్పస్ ఉంది, మంచి కౌన్సిల్ చేసినందుకు ఎవ్రీథింగ్ వాజ్ వెంట్ ఆన్ వెల్, చాలా హ్యాపీగా అనిపించింది. సో తీసేస్తే స్పర్మ్స్ వచ్చాయి, ఇంకా మంచి ఎంబ్రియోస్ ఫామ్ అయింది, ఇంకా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. అది చాలా హ్యాపీగా ఉండే. అసలు మీకు స్పెమ్ ఉందండి అని మీరు తనకి చెప్పినప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంది? అప్పుడు వరకు ఆయనకి అనిస్థిషియా తోటి ఇట్లా రికవర్ అవుతున్నాడు, కొంచెం ఇట్లా డేజీగా డ్రౌజీగా ఉండే. మేడం వచ్చాయమ్మా అంటే అప్పుడు పడుకున్నాడు ఆయన. పడుకున్నాక 1-2 hours అయినాక లేచారు, తర్వాత ఇంకా మంచిగా అయిపోయింది. తర్వాత సక్సెస్ అయింది, తర్వాత సక్సెస్ అయిపోయింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము, ఫస్ట్ టైం కి పాజిటివ్ వచ్చింది, ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం కి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? తను ఇంకా ప్రెగ్నెంట్ ఉంది, లైక్ ఇప్పుడు ఒక 2-3 months లో డ్యూ ఉంది. ఓకే, డూయింగ్ గుడ్, బాగుంది. రైట్ మేడం. సో ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, నేను ఇక వేరే వారిని అడాప్ట్ చేసుకోవాలి, ఇదే లాస్ట్ ఆప్షన్ అనేటువంటి స్థితిలో నుంచి మానసికంగా ధైర్యం చెప్పి వైద్యంలో ఇంకా ముందుకు వెళితే మరొక ఛాన్స్ ఉంటుంది, ట్రై చేద్దాం అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం ద్వారా ఇవాళ సక్సెస్ అవడం, తను ఒక మరికొన్ని నెలల్లోనే తండ్రి కాబోతున్నారని పూర్ణిమగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.